ఈ దేశ మూలవాసులను చంపి అడవిని కాజేసి అడవిలో ఉన్నటువంటి సంపదనంతా కూడా అంబానీ అదానీ లాంటి వాళ్లకు పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకు కూడా కట్టపెట్టడానికి సిద్ధపడి పాలకులు చేస్తున్నటువంటి దాంట్లో భాగమే ఇలా ఆపరేషన్ కగార్ అని ఇక్కడ మాట్లాడినటువంటి వాళ్ళంతా కూడా చెప్పారు. సారాంశం కొంచెం అటు ఇటు అయినా కానీ మొత్తం సారాంశం అంతా ఎవరు మాట్లాడినా ఇది. 17 నెలలుగా 540 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి వాళ్ళని ఏమంటారు ఇవాళ ఈ సమాజమే చెప్పాలి. చిన్న చిన్న సమస్యలకే సుమోటోగా తీసుకొని కోర్టులు శిక్ష వేస్తాయి కదా, మరి సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అనేటువంటిది కూడా ఒకటి ఆలోచించాల్సినటువంటి అవసరం. అందుకనే మనమంతా అడుగుతున్నాం, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని, ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయాలని, అక్కడ ఉన్నటువంటి పోలీసు బలగాల్ని వెనక్కి రప్పించాలని, మావోయిస్టులతో ప్రభుత్వం వెంటనే శాంతి చర్చలు జరపాలని దాంట్లో భాగంగానే ఇవాళ శాంతి చర్చల కమిటీ ఇక్కడ ఈ సభను అందరూ కలిసి నిర్వహిస్తున్నటువంటిది ఇది. అయితే బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిందని చెప్పబడుతున్నటువంటి ఈ దేశంలో జీవించే హక్కు కోసం, రాజ్యాంగబద్ధంగా జీవించే హక్కు కోసం ఒక ప్రదర్శన పెట్టుకోవడం, జీవించే హక్కు కోసం ఒక హాల్ మీటింగ్ పెట్టుకోవడం, జీవించే హక్కు కోసం ఇట్లా ధర్నా చౌకులలో మీటింగులు పెట్టుకోవడం అనేటువంటి దుస్థితి ఇవాళ కొనసాగుతున్నటువంటిది. ఈ మధ్యకాలంలో మేమంతా కూడా రాష్ట్రమంతా కూడా తిరుగుతూ నిన్న కూడా గోదావరి ఖనిలో ఇదే సమస్య పైన మీటింగ్ పెట్టినప్పుడు హాల్ మీటింగ్కు కూడా పర్మిషన్ ఉండాలి, ప్రదర్శనకు కూడా పర్మిషన్ ఉండాలి, లేకపోతే అరెస్ట్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఇవాళ కొనసాగుతున్నాయంటే ఎట్లా మనం దీన్ని అంచనా వేసుకోవాలి అనేటువంటిది కూడా పెద్ద ప్రశ్న. అందుకనే ఇవాళ ప్రజాస్వామ్యం ఉన్నట్ట లేనట్ట అనేటువంటిది కూడా ఇవాళ ప్రభుత్వమే చెప్పాలి. ఇవాళ ప్రభుత్వం ఉన్నది అంటే ప్రజలు ఉన్నందువల్లనే, ప్రజల కోసమే కదా మీ పాలన. మరి అటువంటప్పుడు ప్రజలందరినీ చంపేసి దేన్ని ఏలుకుంటారు మీరు అనేటువంటిది ఆలోచించుకోవాలి. అందుకోసమే ఇవాళ వేరే దేశం మీద యుద్ధం చేసి విజయోత్సవాలు జరుపుకున్నట్టుగా కగార్ ఆపరేషన్ పేరుతో అక్కడ రక్తపాతం చేసి పచ్చని అడవినంతా కూడా రక్తమయం చేసి మాంసబుద్ధలను చూసుకుంటూ విజయోత్సవాలు చేసుకుంటూ ఎగురుతున్నప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఏమిటి అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. అందుకే ఇవాళ కేవలం ఆదివాసీల కోసమో జరుగుతున్నటువంటిది యుద్ధం కాదు, మావోయిస్టుల కోసం మాత్రమే జరుగుతున్నటువంటిది యుద్ధం కాదు, మొత్తం దేశ ప్రజల మీద యుద్ధం చేస్తున్నటువంటిది ఈ పాలకులు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసం ఇవాళ ఆపరేషన్ కగార్ని నిలిపివేసే విధంగా ఇంటికొకరు కూడా బయటికి రావాల్సినటువంటి సందర్భం ఇది. కేవలం ఆ ఒక్క చోటనే ఆగదది, అది కర్రెగుట్టల కాడనే ఆగదు, రేపు ప్రతి గడపకు కూడా వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. అందుకోసం తప్పనిసరిగా ఇంకా బయట ఉన్నటువంటి శక్తులు వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరూ కూడా ఈ పోరాటంలో భాగస్వాములు అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకు మరొక్కసారి ఉద్యమాభినందనలు, విప్లవాభినందనలు తెలియజేస్తూ